గలిలయ సాగర తీరాన నడిచాడొక నజరేతు వాడు. ఎవరో కాదు కాపరి యేసుడే, ఎవరో కాదు కాపరి యేసుడే. జాలరులను చేరి వారి జీవితమే మార్చినాడు హైలేసో. హల్లెలూయా. గలిలయ నది తీరమున కొండ ప్రాంతంలో మేము నడుస్తున్నాం. ఇప్పుడే 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి ఇచ్చిన కొండను చూస్తున్నాము. ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన స్థలానికి వెళుతూ ఉన్నాం. యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే అకస్మాత్తుగా పేతురు నేను చేపల పట్ట వెళుతును అని చెప్పడం, మేము వస్తామని మిగిలిన శిష్యులు కూడా ఏకీభించడం, వారందరూ కలిసి చేపలు పట్టడానికి ఇదే గలిలయ సముద్రం తీరానికి వచ్చినప్పుడు వారు మందులాగానే రాత్రంతా ప్రయాసపడ్డా ఒక చేప కూడా దొరకలేదు. అయినప్పటికీ వారు ప్రయాసపడుతుండగా పునరుద్ధానుడైన ప్రభువు, తన బిడ్డలను శిష్యులను ప్రేమించిన ప్రభువు వారిని విడిచిపెడతకు ఇష్టం లేక వారి కొరకు మరలా దిగివచ్చినట్లుగా గలిలయ నది సముద్ర తీరాన నిలబడి, పిల్లలారా భుజించుటకు ఏమైనా దొరికిందా అని అడిగినప్పుడు వారు లేదు ప్రభువా అనడం, మీ కుడి ప్రక్కన వల వేయుడి అని చెప్పినప్పుడు వారు వల వేయటం, వల పిగిలేని విస్తారమైన చేపలు పట్టబడటం, అది యోహాను ఆయన ప్రభువు సుమి అని కేక వేసినప్పుడు దిగంబరుడుగా ఉన్న పేతురు సముద్రంలోనికి దూకటం మనం బైబిల్లో చదువుతున్నాం కదా. వారు ఒడ్డుకు చేరిన తరువాత యేసు ప్రభు వారి కొరకు నిప్పుల మీద చేపను కాల్చి ఇవ్వటం, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభువా అని పేతురు సమాధానం చెప్పటం, మరొకసారి పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అడిగినప్పుడు అవును ప్రభువా అని మరింత వేదనతో పేతురు చెప్పడం, మూడవసారి వీరందరికంటే నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అడిగినప్పుడు ప్రభువా నీవే ఎరుగుదుమని పేతురు చెప్పటం మనం బైబిల్లో చూస్తున్నాం. అది జరిగిన స్థలమే ఇది. Shalom. Poland. We are from India. A greeting with love from Poland to India. Praise God. Welcome. God bless you. Shalom. గలిలయ సాగర తీరాన నడిచాడొక నజరేతు వాడు. ఎవరో కాదు కాపరి యేసుడే, ఎవరో కాదు కాపరి యేసుడే. జాలరులను చేరి వారి జీవితమే మార్చినాడు, జాలరులను చేరి వారి జీవితమే మార్చినాడు హైలేసో. హైలో హైలేసో, హైలేసో, హైలో హైలేసో. ఇది యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులను సమకూర్చి వారికి రొట్టె బెరిచి ఇచ్చిన స్థలం ఇది. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు చివరిసారి ప్రత్యక్షమై వారికి ఆహారాన్ని నిప్పుల మీద కాల్చి ఇచ్చిన బండ ఇదే. గలిలయ సాగర తీరాన నడిచాడొక నజరేతు వాడు. ఎవరో కాదు కాపరి యేసుడే, ఎవరో కాదు కాపరి యేసుడే. జాలరులను చేరి వారి జీవితమే మార్చినాడు, జాలరులను చేరి వారి జీవితమే మార్చినాడు హైలేసో. హైలో హైలేసో, హైలేసో, హైలో హైలేసో.
హల్లెలూయా. గలిలయ నది తీరాన మేమున్నాము. యేసు ప్రభు తన శిష్యులకు పునరుద్ధానుడైన తర్వాత కనబడిన చివరి స్థలము ఇదే. మీ జ్ఞాపకం ఉంటే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో అకస్మాత్తుగా పేతురు నేను చేపల పట్ట పోదును అని చెప్పినప్పుడు మిగిలిన శిష్యులు కూడా మేమును వద్దుమని చెప్పడం, వారందరూ కలిసి చేపలు పట్టడానికి గలిలయ సముద్రానికి రావడం గురించి చదువుతున్నాం కదా. ఇదే గలిలయ సముద్రంలో వారు చేపలు పట్టడానికి వచ్చినప్పుడు వారు రాత్రంతా ప్రయాసపడ్డ ఒక్క చేప కూడా దొరకకపోవడం చూసినప్పుడు వారు ప్రయాసపడుతూ వేదన పడుతూ ఆహారం లేక చేపలు కూడా పట్టలేని పరిస్థితుల్లో పునరుద్ధారుడైన ప్రభు తన బిడ్డలు పస్తుతో ఉన్నారని ఆకలితో ఉన్నారని ఎరిగి పరలోకం నుండి దిగి వచ్చినట్లుగా ఒడ్డును వచ్చి నిలబడ్డాడని, అది తెల్లవారుతున్న సమయం కనుక వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారని మనం బైబిల్లో చదువుతున్నాం. పిల్లలారా, భోజనం చేయడానికి ఏదన్నా ఉందా అని అడిగినప్పుడు దొరకలేదని వారు చెప్పటము, మీరు కుడి ప్రక్కన వల వేయమని ప్రభు అనటము, వారు కుడి ప్రక్కన వల వేసినప్పుడు 153 చేపలు ఆ వలలో పట్టబడటం గురించి పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. వారు ఒడ్డుకు వచ్చినప్పుడు ఇదిగో ఇదే స్థలంలో ఇక్కడ ఒక బండ మీద యేసు ప్రభు కూర్చుండి వారిని చుట్టూ కూర్చుండబెట్టి నిప్పుల మీద వారికి ఆహారాన్ని సిద్ధపరిచి ఇస్తూ, సీమోను పేతురు నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభువా అనటము, మరొకసారి నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభువా అని చెప్పటము, నీవు నన్ను ప్రేమిస్తే గొర్రె పిల్లలను మేపమని, గొర్రె పిల్లలను కాయమని, గొర్రెలను మేపమని ప్రభు చెప్పిన విషయం మీకు జ్ఞాపకం ఉంది కదా. మూడవసారి ప్రభు పేతురు నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు అవును ప్రభువా అని పేతురు చెప్పినప్పుడు నీవు నా గొర్రెలను మేపము అని ప్రభు చెప్పి ఉన్నాడు. ఆ వలలో 153 చేపలు పట్టబడ్డాయి. ప్రపంచంలో ఉన్న చేపల యొక్క వెరైటీస్ అన్నీ కూడా 153 రకాల చేపలు మాత్రమే ఉన్నాయని కనుగొన్నారు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల చేపలు కూడా ఆ రోజు పేతురు వలలో పడినట్లుగా ప్రభు మాట చొప్పున చేసినప్పుడు జరిగింది. అలాగే ఈ రోజున ప్రపంచంలోని దేశాల వారందరూ ఈ యేసు ప్రభువుని వెంబడించినట్లుగా, యేసు ప్రభువుని కనుగొన్నట్లుగా, యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా ఆనాడే ఆయా జాతుల వారు, ఆయా భాషల వారు ప్రభువు ఇచ్చు రక్షణను పొందినట్లుగా ఆత్మలను పట్టు జాలరునిగా చేస్తానన్న పేతురు యోహానులను వాడుకోవటం చూస్తున్నాం. అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి అందరికీ యేసుక్రీస్తు ప్రభు అన్న సంగతి మనం ఎరుగుదాం కదా. ఈ అద్భుతమైన యేసు చేసిన సూచక క్రియను చూసినప్పుడు ఒక్క చేప కూడా రాత్రంతా పట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు చెప్పినట్టు చేసినప్పుడు 153 చేపలు అనగా 153 రకాల చేపలను పట్టగలిగినట్లుగానే మనం మన సొంత ప్రయాసతో ఎంత సేవ చేసినా ఆత్మలను సంపాదించలేము, ఏమి చేసినా ఇతరుల రక్షణలో నడిపించలేము. కానీ ప్రభువు మాట ప్రకారం చేసినప్పుడు ఆత్మలు పట్టబడినట్లుగా దేవుడు చేస్తాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభు తన శిష్యుల్ని ప్రేమించి వారికి దర్శనమిచ్చి పునరుద్ధారుడైన తరువాత కూడా వారి ఆకలి తీర్చిన దేవుడు, వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచి ఇచ్చిన యేసు ప్రభు ఎంత మంచి దేవుడు. ఈ ప్రభువును నమ్మి మనం ఆయన సేవలో సాగుతున్నప్పుడు, ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు మన ఆకలి ఆయన తీర్చడా, మన అవసరతలు ఆయన తీర్చడా, ఆయన సమస్తమును చేయగలిగిన సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యేసునందు విశ్వాసం ఉంచుదాం. ఈయన సజీవుడని, పునరుద్ధారుడని, పరమునకు వేగినప్పటికీ మనమైన తన దృష్టిని ఉంచి మన అవసరతలు తీర్చగలిగిన వాడని విశ్వసించి ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఆనాడు పునరుద్ధారుడు అయిన తరువాత నీవింకనూ నీ శిష్యులను ప్రేమించి వేకువనే నీ బిడ్డలు ప్రయాసపడుతున్నారని, రాత్రంతా ప్రయాసపడి ఏమీ చేపను కూడా పట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎరిగి వారిని ప్రేమించి దిగివచ్చిన యేసయ్య, పిల్లలారా అని సంబోధించి వారి ఆకలి తీర్చిన యేసు ప్రభువా, ఈరోజును నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని, మా ప్రార్థనలు ఆలకిస్తున్నావని, మా అవసరతను తీరుస్తున్నావని, మా ఆకలి తీర్చేవాడివని, మా కొరకు నిత్య జీవాన్ని సిద్ధపరచుచున్న వాడివని మేము విశ్వసించుటకు సహాయం చేయము. ఈ పవిత్ర స్థలాలను మేము చూస్తూ ఉండగా నీవు నడిచిన, నీవు కూర్చున్న, నీవు సిద్ధపరిచిన, నీవు వెతికిన, నీవు ప్రేమించిన, నీవు జీవించిన, నీవు ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి ఈ పరిశుద్ధ భూమిలో నీ ఆత్మ కార్యాలు జరుగునట్లుగా, ఈ దేశ ప్రజలు నీ నామాన్ని ఎరుగునట్లుగా, లోకంలోని ప్రతి జాతివారు, భాషవారు నిన్ను కనుగొనట్లుగా నీ అద్భుత కార్యాలను అంత్య దినాల్లో జరిగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గలిలయ సాగర తీరాన నడిచాడుక నజరేతు వాడు. గలిలయ సముద్ర తీరాన మేమున్నాము. యేసు ప్రభు తన శిష్యులకు చివరిసారి ప్రత్యక్షమైన స్థలంలో మేమున్నాము. అద్భుతాలు చేసే మన యేసయ్య పునరుద్ధారుడైన తరువాత కూడా తన బిడ్డలు ఆకలితో ఉన్నారని ఎరిగి
రాత్రంతా నేను చేపల పట్ట పోదునని పేతురని తన శిష్యులతో వచ్చి ఈ గలిలే సముద్రంలో చేపలు పడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిన్ను పిలిచిన పిలుపు వేరు, నీవు చేయవలసిన పని వేరు, నీ ఆకలి తీర్చువాడి నేనే అన్న ప్రభువు పరము నుండి దిగివచ్చి, పిల్లలారా భోజనం చేయడానికి ఏమైనా ఉందా? మీరు ఎంత ప్రయాసపడ్డా ఎంత కష్టపడ్డా మీ సొంత శక్తితో మీరేమీ సంపాదించలేరు కదా అన్నట్టు అడగటం. లేదు ప్రభు అన్నప్పుడు కుడి ప్రక్కన వల వేయండి ప్రభు చెప్పడం. ప్రభు చెప్పినట్టు చేసినప్పుడు 153 రకరకముల చేపలు వలలో పట్టబడటం చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్న చేపలన్నీ కూడా 153 రకాలుగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే అన్ని జాతులు అన్ని రకాల చేపలు వలలో పడినట్లుగానే యేసు ప్రభు తన మాట ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు అన్ని భాషలు అన్ని ప్రజల కొరకు తను రక్తము కార్చి ఉన్నాడని, అందరూ రక్షించబడాలన్న సత్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. ప్రపంచం అంతటికీ వెళ్ళి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాట అక్షరాల నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. ఆ మాటను మరిచి పేతురు చేపలు పట్టుకుంటుండగా నీవు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పడం, అలాగే పేతురు అనేక ఆత్మలను సంపాదించు జాలరిగా మారటం మనం చూస్తున్నాం. 3000 మంది 5000 మంది ఆది సంఘములో అత్యధికమైన ఆత్మలు రక్షించబడటం, ఆయా జాతుల వారు భాషల వారు ప్రభు సువార్తను విని రక్షించబడటం చూస్తున్నాం. కాబట్టి ప్రభు మాటను నమ్ముదాం, ఆయన మాట ప్రకారం చేద్దాం. అప్పుడు అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, ఆయన నామానికి మేము తీసుకురాగలుగుతాం. గలిలయ సాగర తీరాన నడిచాడుక నజరేతు వాడు